బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు గాయమైంది. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా వెన్నుముకకు గాయమైందని ట్వీట్ చేశారు ఆయన. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లుగా తెలిపారు. కేటీఆర్ కు పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా జగన్, నారా లోకేష్ ట్వీట్ చేశారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కవిత, బండి సంజయ్ ట్వీట్ చేస్తూ త్వరగా రికవరీ అయ్యి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు గాయమైంది. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా వెన్నెముకకు గాయమైంది. అయితే ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లుగా ఈ ట్వీట్లో తెలిపారు. అయితే కేటీఆర్ కు పలువురు రాజకీయ నాయకులు తమ పరామర్శలు తెలిపారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ఇటు జగన్, నారా లోకేష్ ట్వీట్ చేశారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కవిత, బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు. త్వరగా రికవరీ అయ్యి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నట్లుగా చెప్పారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కేటీఆర్ కు జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా వెన్నెముకకు గాయమైందని తనే స్వయంగా ట్వీట్ చేశారు. అసలు ఏమైంది, ఎన్ని రోజుల బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారు? ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న జిమ్లో వర్కౌట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయనకు స్లిప్ డిస్క్ కారణంగా కూడా వెన్నులో గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా నేతలు ఆయనకు పెద్ద ఎత్తున కూడా ఎక్స్ ద్వారా రీట్వీట్ చేస్తున్న పరిస్థితి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే ప్రధానంగా నిన్న ఇంట్లోనే జిమ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయనకు వెన్నులో గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయన డాక్టర్లను సంప్రదిస్తే డాక్టర్లే ఇంటికి వచ్చి అతనికి కొద్ది రోజుల పాటు కూడా బెడ్ రెస్ట్ అవసరమని కూడా సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారు. దీనికి సంబంధించి నారా లోకేష్తో పాటు మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరోపక్క కవితతో పాటు బండి సంజయ్ కూడా పలువురు నేతలు ఎక్స్ ద్వారా త్వరగా కేటీఆర్ను కోలుకోవాలంటూ కూడా పోస్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ సంబంధించి అన్న అంటూ సంబోధించారు. ఇక పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎవరైతే కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆయనకు రీట్వీట్ చేశారో వాళ్ళందరికీ కూడా సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ గాయం కారణంగా కూడా నేను కొద్ది రోజులు బెడ్ రెస్ట్లో ఉంటాను, త్వరగా కోలుకొని మళ్ళీ యథావిధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేను ఉన్నానని కూడా ఆయన కేటీఆర్ చేసినటువంటి పోస్ట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న అంటే గతంలో కూడా ఒకసారి ఆయనకు గాయమైన నేపథ్యం కనిపించింది. ఇటీవల కాలంలో కొంతకాలంగా పలు సందర్భాల్లో వెన్నునొప్పితో కేటీఆర్ బాధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ నేపథ్యంలోనే నిన్న ఆయన ఇంట్లో జిమ్ చేస్తున్న నేపథ్యంలో మరొకసారి వెన్నులో అదొక స్లిప్ డిస్క్ అనే కారణంగా కూడా ఆయనకు గాయమైనట్టుగా తెలుస్తుంది. వైద్యులకు సంబంధించి అంటే ఎలాంటి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కొద్ది రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటే సర్దుకుంటుంది, ఆ తర్వాత నొప్పి తగ్గుతుందన్న విషయాన్ని ఆయనకు సూచించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన ప్రస్తుతం అయితే ఇంటికే పరిమితం అయ్యారు. ఇక పలువురు అంటే ఎవరైతే కీలక నేతలు పార్టీలతో సంబంధం లేకుండా ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ, తెలుగుదేశంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఆయనను పరామర్శిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మరికొద్ది రోజుల పాటు కేటీఆర్ మాత్రం ఇంటికే పరిమితం కాబోతా ఉన్నారు. థ్యాంక్ యూ వాసు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా డిస్క్ ఇంజురీ అయినట్లుగా ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో బెడ్ రెస్ట్ తీసుకోవాలని కూడా ఆయన డాక్టర్లు సూచించారు. అయితే ఈ కేటీఆర్ కు పలువురు ప్రముఖులు ట్వీట్ ద్వారా స్పీడీ రికవరీ అవ్వాలంటూ ఆకాంక్ష